నమస్తే, వెల్కమ్ టు జిందగీ మీడియా. ఇక ఈ మధ్య మొత్తం ఆన్లైన్ షాపింగ్ అయిపోయింది. నువ్వు ఏం కొనాలన్నా సరే, ఓ బట్టలు కొనాలంటే ఆన్లైన్, అమెజాన్, ఫ్లిప్కార్ట్, లేకుంటే ఇంకోటి. ఓ బట్టలు కొనాలన్నా ఒకటి, ఓ బ్రష్ కొనాలన్నా, టూత్ పేస్ట్ కొనాలన్నా, నిత్యావసర సామాగ్రి కొనాలన్నా, ఏది కొనాలన్నా ఇంట్లో కూర్చోవాలి, మొబైల్లో యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి, ఆర్డర్ పెట్టాలి, పొద్దుగాలు తెచ్చి ఇచ్చిపోతాడు. అంటే అట్లా అయిపోయింది. అంటే బయటికి వెళ్ళి షాపింగ్ చేసే ఓపిక కూడా లేదు. దాంతోపాటు ఆన్లైన్లో విపరీతంగా ఆఫర్స్ ఇస్తుంటారు. సేల్, క్లియరెన్స్ సేల్ అంటారు, లేకపోతే 50% ఆఫ్ అంటారు, 70% ఆఫ్ అంటారు, బిగ్ బిలియన్ డేస్ అంటారు, ఏదో ఉగాది ఆఫర్స్ అంటారు, దీపావళి ఆఫర్స్ అంటారు, న్యూ ఇయర్ ఆఫర్స్ అంటారు. ఇట్లా ఆఫర్స్ లేకుంటే క్రెడిట్ కార్డ్ మీద కొంటే డిస్కౌంట్ అంటారు, ఈఎంఐ ఆప్షన్స్, ఇట్లా రకరకాల ఆప్షన్స్. అంటే యూజర్ ఫ్రెండ్లీ ఉండడంతో అందరు కూడా మరి ఈ మొత్తం ఆన్లైన్లో ఆర్డర్స్ చేస్తున్నారు, తెప్పించుకుంటున్నారు. కానీ ఈ ఆన్లైన్ ఆర్డర్స్ గురించి చాలా ఆరోపణలు ఉన్నాయి. అసలు నాణ్యత లేనివి ఇస్తారు, అది ఇది అని. కానీ ఇప్పుడు మీరు ఆన్లైన్లో తీసుకోవడం నిజంగా సేఫ్టీయా కాదా అనేది అయితే తెలుసుకోవాలి. ఎందుకంటే మనం ఎక్కువ ఎవరినైతే నమ్ముతున్నామో, మెయిన్గా అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ, మెయిన్గా ఇందులోనే ఆర్డర్ చేస్తుంటారు. ఇంకా చాలా ఉన్నాయి సంస్థలు, కాకపోతే దీంట్లో కొంచెం ఎక్కువ చేస్తూ ఉంటారు. అన్ని రకాల ఏవి కావాలన్నా అందులో దొరుకుతుంటాయి కాబట్టి అందులో ఆర్డర్ చేస్తారు. కానీ మీకు ఇప్పుడు చెప్పబోయే ఒక న్యూస్ వింటే మాత్రం మీరు కాస్త ఆలోచించి కు గురవుతారు. కాకపోతే తర్వాత మీరు షాపింగ్ చేయాలన్నా వద్దా అనే డౌట్ మీద కూడా పెడతారు. ఎందుకంటే మనం ఎంత గొప్పగా చెప్పుకుంటున్నామో, అంటే క్వాలిటీ ప్రోడక్ట్స్ అమ్ముతారు, ఎక్కడ కూడా నాణ్యతలో రాజీ పడరు, అన్ని క్వాలిటీ ప్రోడక్ట్స్ అమ్ముతారు. మనం అక్కడ నుంచి తీసుకొస్తే అవి పక్కా గ్యారంటీ వస్తువులే అమ్ముతారు అని పేరున్నటువంటి అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి సంస్థల్లో కూడా నాణ్యత లేని వస్తువులు పట్టుబడ్డాయంట. అది ఎక్కడనో కాదు, మన దగ్గరనే. మరి ఇది ఫస్ట్ టైం కాదు, గతంలో కూడా చాలా ఇటువంటివి అయితే పట్టుబడ్డాయంట. కాబట్టి కాస్త జాగ్రత్త ఉన్నా. దాని గురించి మనం అసలు డీటెయిల్ తెలుసుకుందాం. దాంతోపాటు నిజంగా ఒకవేళ నాణ్యత లేని వస్తువులు మీకు పంపితే అసలు ఎవరు దానికి బాధ్యులు, అసలు ఎందుకు ఈ నాణ్యత లేని వస్తువులు ఈ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి సంస్థల్లో అమ్ముతున్నారు, అసలు దీనికి బాధ్యులు ఎవరైతారు, ఒకవేళ ఎవరి మీద చర్యలు తీసుకోవచ్చు, వీటన్నిటి మీద కూడా మనం అయితే ఒకసారి డీటెయిల్ గా అయితే చర్చించుకుందాం. అసలు ఏం జరిగింది అనేది ఫస్ట్ అయితే చూద్దాం. మనకు ఈరోజు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సంస్థ ఉంటుంది. అంటే నాణ్యత ఉన్నటువంటి వస్తువులను అమ్ముతున్నారా లేదా అనే దానికి ఒక సంస్థ ఉంది, BIS అంటూ ఉంటారు. ఈ BIS సంస్థ అమెజాన్ తో పాటు ఫ్లిప్కార్ట్ వేర్ హౌజుల్లో ఈ రోజు దాడులు చేసింది. ఎక్కడంటే ఢిల్లీలో ఉన్నటువంటి ఈ అమెజాన్ సెల్లర్స్ వేర్ హౌస్ లో 15 గంటల పాటు ఈ రోజు మొత్తం సెర్చ్ చేసింది. అసలు నిజంగా వీళ్ళు మంచి ప్రోడక్ట్స్ అమ్ముతున్నారా, లేకుంటే నాణ్యత లేని ప్రోడక్ట్స్ అమ్ముతున్నారా, అసలు BIS మార్క్ ఉందా వాటికి, లేకుంటే ఏవో తీసుకొచ్చి BIS మార్క్ లాగా చేసి అమ్ముతున్నారా అనే దాని మీద వీళ్ళు మొత్తం దాని మీద తనిఖీలు నిర్వహిస్తే అసలు ఒక పెద్ద షాకింగ్. గీజర్స్ ఉన్నాయంటే అందులో, ఇంకా గీజర్స్ అంటే తెలుసు కదా, మనం బాత్రూమ్లలో పెట్టుకొని వేడి నీళ్ళ కోసం వాడే గీజర్స్, అవి ఫుడ్ మిక్సర్స్, చాలా ఎలక్ట్రానిక్ వస్తువులు, ఇవన్నీ కూడా BIS నాణ్యత లేనటువంటి వస్తువులు, నాసిరకం వస్తువులను అమెజాన్ నుంచి వినియోగదారులకు అంటగడుతున్నారని వీళ్ళైతే గుర్తించారు. దాదాపు ఇక్కడ చూస్తే మనకు నకిలీ BIS, నకిలీ ISI మార్క్ ఉన్నటువంటి వస్తువులను వీళ్ళు మంచివని చెప్పి అమ్ముతున్నారంట. దాదాపు ఈ రోజు చూస్తే 70 లక్షల రూపాయల విలువైనటువంటి, అంటే ఓన్లీ ఢిల్లీలో ఉన్నటువంటి వేర్ హౌస్ లోనే 70 లక్షల రూపాయల విలువైనటువంటి నాణ్యత లేని నకిలీ ISI మార్క్ ఉన్నాయి, నకిలీ BISI మార్క్ ఉన్నటువంటి, BIS మార్క్ ఉన్నటువంటి, BIS మార్క్ లేనటువంటివి. మరి వీటి ప్రోడక్ట్స్, ఇలాంటి ప్రోడక్ట్స్ వాళ్ళు అందులో గుర్తించారట చాలా పెద్ద ఎత్తున. ఓన్లీ అమెజాన్ ఒకటే కాదు, ఫ్లిప్కార్ట్ కూడా అట్లే ఉందంట. ఫ్లిప్కార్ట్ లో కూడా ఈ రోజు స్పోర్ట్స్ ఫుట్వేర్, ఒక 6 లక్షల రూపాయల విలువైనటువంటి స్పోర్ట్స్ ఫుట్వేర్ ను, నకిలీ స్పోర్ట్స్ ఫుట్వేర్ ను సీజ్ చేసిందంట BIS. అంటే చూడండి, ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. ఇక్కడనేమో మొత్తం ఎలక్ట్రానిక్ వస్తువులన్నీ నకిలీ అంట. ఓన్లీ ఢిల్లీలో, అంటే వీళ్ళు ఢిల్లీలో చేసారు కాబట్టి అక్కడ బయటపడ్డాయి. మిగతా దగ్గర మనకు హైదరాబాద్ లో ఉంది వేర్ హౌస్, చాలా ప్లేసులలో ఉన్నాయి వేర్ హౌస్లు. మరి అన్నిట్ల మీద ఒకటేసారి దాడులు చేస్తే ఇంకెన్ని కోట్ల రూపాయల విలువైనటువంటి నకిలీ వస్తువులు పట్టుబడేవో చూడండి. అంటే మనం ఏదో మంచి తక్కువ రేటుకు ఆఫర్లు ఉన్నాయని కొంటే ఆ గీజర్లు తీసుకొచ్చి మన బాత్రూమ్లలో ఫిట్ చేసుకుంటే అది పేలుతుంది. ఎవరిది బాధ్యత? ఒకవేళ దానికి ఏమైనా అయ్యి ప్రాణ నష్టం జరిగితే ఎవరిది బాధ్యత? ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకొస్తాం, టీవీ తీసుకొస్తాం, ఫిట్ చేసుకుంటాం, అది 4 రోజులకే ఖరాబ్ అవుతుంది. ఎవరిది బాధ్యత? ఇట్లా రకరకాల మోసాలు అన్నట్టు. మనకు ఆన్లైన్ లో తక్కువకు దొరుకుతున్నాయి, అగ్వకు దొరుకుతున్నాయి పోతే ఇటువంటివన్నీ. ఇక ఇది ఇవాళ ఒక్కడే జరిగింది కాదు, గతంలో కూడా ఇటువంటివి జరిగినాయి. ఇక్కడ మనం చూస్తే ఆ మార్చి 7 తారీఖు రోజు లక్నోలో ఉన్నటువంటి అమెజాన్ వేర్ హౌస్ లో దాడులు జరిగినాయి BIS. అక్కడ కొన్ని బొమ్మలు, హ్యాండ్ బ్లెండర్స్ ఇవి సీజ్ చేసిరట. ఇక గురుగ్రామ్ లో ఫిబ్రవరిలో జరిగిందట. అక్కడ అల్యూమినియం ఫాయిల్స్, వాటర్ బాటిల్స్, బొమ్మలు అన్ని నకిలీవి, నాణ్యత లేనివి విక్రయిస్తూ అక్కడ పట్టుబడ్డాయట. ఇక ఫ్లిప్కార్ట్ లో కూడా గురుగ్రామ్ లో
వీళ్ళు దాడులు చేసిరట. గతంలో చేస్తే అక్కడ స్టెయిన్లెస్ స్టీల్ వాటర్ బాటిల్స్, బొమ్మలు, స్పీకర్లు ఇవన్నీ కూడా నకిలీవి పట్టుబడ్డాయట. ఇక దాంతో పాటు తమిళనాడులో మార్చి 19 తారీఖు అంటే నిన్నమన్న ఒక వారం 15 రోజుల కింద దాడులు చేస్తే అక్కడ కూడా దాదాపు 36 లక్షల రూపాయల విలువైనటువంటి వస్తువులు, అమెజాన్ నుంచి 36 లక్షల రూపాయల విలువైనటువంటి నకిలీ వస్తువులు, ఇక ఫ్లిప్కార్ట్ నుంచి బేబీ డైపర్స్ ఏదో తక్కువలో దొరుకుతాయని చూస్తాం కదా, అవి కూడా నకిలీ డైపర్స్ అంట, స్టీల్ బాటిల్స్, ఇట్లా చాలా అంటే రకరకాల ఇవన్నీ కూడా అక్కడ నకిలీ వస్తువులు పట్టుబడుతున్నాయట. కాబట్టి జాగ్రత్త. అంటే ఎట్లా ఉన్నా చూడండి, మనం ఎక్కడో ఒక దగ్గర చేస్తే అక్కడ మొత్తం నకిలీవే పట్టుబడుతున్నాయట. మరి అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ ఇటువంటి బడా సంస్థల్లో మనకు అంటగడుతున్నటువంటి వస్తువులు ఎట్లున్నాయంటే ఇట్లా అడ్డమైన వస్తువులు అయితే అమ్ముతున్నారంట. తక్కువ రేటుకి వస్తున్నాయని మనం కొంటే అన్ని నాణ్యత లేని ప్రోడక్ట్స్ మనకు అంటగడుతున్నారు, వాళ్ళు సొమ్ము చేసుకుంటున్నారు. అయితే ఇక్కడ ఒకటి, మరి ఇలాంటివి అసలు ఈ అమెజాన్ ఫ్లిప్కార్ట్ లాంటి సంస్థలు BIS నిబంధనలు ఉల్లంఘిస్తున్నాయి, వాళ్ళు దాడులు చేస్తున్నారు మనకు. అంటే అన్ని కూడా పెద్దగా బయటికి రావడం లేదు, ఎందుకంటే ఇవి ఎక్కడికక్కడ తొక్కేస్తారు, పెద్ద జనాలు కూడా పట్టించుకునే నిజంగానే ఉండొచ్చు, మంచిగానే ఉండొచ్చు అని. కానీ వాళ్ళ ఆఫర్స్ గురించి పెద్ద పబ్లిసిటీ చేసుకుంటారు. కానీ ఇట్లా నకిలీ వస్తువులను అంటగడుతున్నారు, నాణ్యత లేని వస్తువులను అంటగడుతున్నారు, ఇట్లా పట్టుబడుతున్నాయి అన్నటువంటి న్యూస్ మాత్రం పెద్దగా బయటికి రావడం లేదు. అదే వాళ్ళకు పెద్ద ప్లస్ అయింది. అంటే మేనేజ్ చేస్తున్నారో ఇంకేం చేస్తున్నారో. కాకపోతే ఒక BIS వాళ్ళని మాత్రం మనం మెచ్చుకోవచ్చు. ఎప్పటికప్పుడు వీళ్ళు అయితే తనిఖీలు చేస్తున్నారు, నాణ్యత ఉన్నటువంటి వస్తువులను అమ్మే విధంగా అయితే వాళ్ళైతే చర్యలు తీసుకుంటారు. మరి ఇక్కడ అసలు ఎందుకు ఇట్లా అవుతుందంటే, నిజానికి అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ డైరెక్ట్గా వాళ్ళు ప్రోడక్ట్స్ కొని అమ్మవు, వాళ్ళు ఎవరితోనో సెల్లర్స్తోని వాళ్ళు టైఅప్ అవుతారు. అంటే ఇప్పుడు నాది ఒక షాప్ ఉందనుకోండి, నేను అమెజాన్లో రిజిస్టర్ అవుతా. ఈ అమెజాన్లో ఎవరో కస్టమర్ ఆర్డర్ చేసినప్పుడు నేను కోడ్ చేసినటువంటి వస్తువు నాది అక్కడ డిస్ప్లే అవుతుంది. దాంతోపాటు నాలాంటి వాళ్ళు ఒక 100 మంది ఉంటారు, వాళ్ళందరి వస్తువులు అక్కడ డిస్ప్లే అవుతాయి. ఈ పలానా సెల్లర్ ఈ దానికి ఇంత అమ్ముతున్నారని. మనం ఒకవేళ ఈ ఆర్డర్ ప్లేస్ చేస్తే వాళ్ళు మనకు చెప్తారు, మనం ఆ వేర్ హౌస్కి పంపిస్తాం, వాళ్ళు అక్కడ నుంచి డిస్పాచ్ అనేది చేస్తారు. ఇక్కడనే వాళ్ళు పెద్దగా తప్పించుకుంటున్నారు. ఈ అమెజాన్ వాళ్ళు కానీ ఫ్లిప్కార్ట్ వాళ్ళు కానీ ఏం చెప్తున్నారంటే, ఈ వస్తువులను మేము అమ్మడం లేదు, మాకు సెల్లర్స్ ఉన్నారు, వాళ్ళది ఒకవేళ నాణ్యత లేని వస్తువు వస్తే వాళ్ళది బాధ్యత, మాది బాధ్యత కాదు అని చెప్పి తప్పించుకుంటారు. కానీ అందులో కరెక్ట్ ఉండదేమో. ఎందుకంటే ఇప్పుడు ఒక వినియోగదారుడు ఎవరిని చూసుకుంటున్నాడు, అమెజాను ఫ్లిప్కార్ట్ వీళ్ళని చూసే కొంటున్నాడు. ఆ సెల్లర్ ఎవరో 1, 2, 3 ఎవరో అసలు ఆ XYZ ఎవరో వాళ్ళకి తెలియదు. ఓన్లీ అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో వాళ్ళు అమ్మకానికి పెడుతున్నారంటే నాణ్యత ఉన్నటువంటి వస్తువులను మాత్రమే వాళ్ళు అమ్ముతారు అనుకొని వీళ్ళు కొంటారు, అందులో వాళ్ళకి తప్పేం లేదు. కానీ ఆ నాణ్యతగా ఉన్నటువంటి వస్తువులను వీళ్ళు పెడుతున్నారా పెడతలేరా అనేది తరచూ చెక్ చేయాల్సినటువంటి బాధ్యత ఎవరి మీద ఉంది, అమెజాన్ మీద ఫ్లిప్కార్ట్ మీద ఉంది. వీళ్ళు ఈ బాధ్యత నుంచి పక్కకు తప్పుకొని ఇటువంటివి ఏమైనా అయినప్పుడు ఏమంటారంటే, మాకు సంబంధం లేదు, పలానోడు తప్పు చేసింది కాబట్టి వాని మీద చర్యలు తీసుకుంటాం, లేకపోతే వాడిని మా దాంట్లోకి వెళ్ళి బ్లాక్ చేసేస్తాం, అది అని చెప్తారు. కానీ అసలు అంతవరకు ప్రోడక్ట్ రాకుండా ఆపాల్సినటువంటి బాధ్యత ఎవరి మీద ఉంది, అమెజాన్ మీద ఫ్లిప్కార్ట్ మీద ఉంది. కానీ వీళ్ళు ఆ పని చేయకుండా ఇటువంటివి అయినప్పుడు ఈజీగా బయటపడడానికే చూస్తున్నారు. కానీ అది మాత్రం పూర్తిగా తప్పు. ఖచ్చితంగా వీళ్ళ మీద ఎఫెక్ట్ ఖచ్చితంగా పడుతుంది. ఎందుకంటే ఇలాంటివి తరచూ వస్తూ ఉంటే అమెజాన్ ఫ్లిప్కార్ట్లో అంతా దొంగమాలు అమ్ముతున్నారు, నకిలీ వస్తువులు అమ్ముతున్నారు అని బయటికి పోతే ఎవడిగా ఆర్డర్ ప్లే చేయరు. వీళ్ళు ఎన్ని బిగ్ బిలియన్ డేస్ పెట్టినా ఎంత చేసినా కానీ దొంగమాలే ఉంటుంది అక్కడ, వేస్ట్ రాబోయి కొనొద్దు అనుకొని ఆటోమేటిక్గా వేరే ప్లాట్ఫామ్కి మళ్ళొచ్చు, లేకుంటే డైరెక్ట్ షాప్లోకి వెళ్ళి కొనే అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళు దాని మీద అయితే ఖచ్చితంగా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఈ BIS నిబంధనలు కనుక ఉల్లంఘిస్తే ఖచ్చితంగా సెల్లర్స్ మీద చర్యలు తీసుకుంటారు, వాళ్ళ వస్తువులు సీజ్ చేస్తారు. దాంతోపాటు అమెజాన్ ఫ్లిప్కార్ట్ల మీద కూడా వీళ్ళు చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉంది. సరే వాళ్ళు చర్యలు తీసుకోరా సెకండరీ. కానీ ఇట్లా మీరు ఈజీగా తక్కువ ధరకు వస్తుంది, లేకుంటే ఈజీగా మనం ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు అనిపోతే ఇటువంటివి అంటే ప్రతి వస్తువులో నకిలీలు అవి అయితే వస్తున్నాయి. కాబట్టి అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఇంకో దాంట్లో కానీ ఎక్కడైనా మీరు వస్తువు ప్లేస్ చేసినప్పుడు ఖచ్చితంగా వచ్చిన తర్వాత చూసుకోండి, అది కరెక్ట్ వస్తువా కాదా, దానికి వారంటీ ఉందా లేదా, ఇవన్నీ కూడా చూసుకొని కొనండి. ఏదో అగ్వకు వస్తుందని 500 వస్తువు 100 రూపాయలకు వస్తుంది, లేకుంటే 50,000 వస్తువు 20,000కు వస్తుంది అనుకుంటే లాస్ట్కు నకిలీ వస్తువు వస్తుంది. మీకు ఆ తర్వాత ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఆఫర్లకు ఆశపడకండి. వీలైనంత వరకు అసలు నిజంగా ఆన్లైన్ షాపింగ్కు కాస్త దూరంగా ఉండి డైరెక్ట్ పోయి కొనడమే మంచిది. 10 రూపాయలు ఎక్కువైనా వాళ్ళ దగ్గరకు పోయి మనం ఫైట్ చేయొచ్చు, బిడ్డ ఏంది ఇట్లా చేస్తున్నావు, తక్కువ నాణ్యత లేని వస్తువు నా మీద ఎందుకు అంటగట్టినవని మన మీద ఫైట్ చేయొచ్చు. కాబట్టి అది బెటర్. కాబట్టి ఒకసారి ఆన్లైన్ షాపింగ్ చేసే వాళ్ళు అయితే జాగ్రత్త, ఇటువంటివన్నీ బయటపడుతున్నాయి, తస్మాత్ జాగ్రత్త.